ముందుగా ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ ఫస్ట్ ఇయర్ అకౌంటింగ్ అండ్ టాక్సేషన్ కోర్సు చదవబోయేటువంటి విద్యార్థులకు పుస్తక పరిచయం. పుస్తక పరిచయంలో ప్రక్రియలో భాగంగా ముందుగా టెక్స్ట్ బుక్ ఫ్రంట్ పేజ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండడం జరిగింది. అదేవిధంగా టెక్స్ట్ బుక్ బ్యాక్ పేజ్ రైట్ హ్యాండ్ సైడ్ ఉండడం అనేది జరిగింది. అదేవిధంగా ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ ఫస్ట్ ఇయర్ అకౌంటింగ్ అండ్ టాక్సేషన్ చదవబోయేటువంటి విద్యార్థులకు ఒకే టెక్స్ట్ బుక్ నందు మనకు 3 పేపర్స్ ఆప్షనల్ పేపర్స్ 3 ఉండడం అనేది జరుగుతుంది. పేపర్ 1 బిజినెస్ ఆర్గనైజేషన్ పేపర్ 1 నందు కూడా 8 యూనిట్లు ఉండడం అనేది జరుగుతుంది. యూనిట్ 1 బేసిక్ కాన్సెప్ట్స్, యూనిట్ 2 ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్, యూనిట్ 3 పార్ట్నర్షిప్, యూనిట్ 4 జాయింట్ స్టాక్ కంపెనీ, యూనిట్ 5 ఇన్కార్పొరేషన్ ఆఫ్ జాయింట్ స్టాక్ కంపెనీ, యూనిట్ 6 కోఆపరేటివ్ సొసైటీస్, యూనిట్ 7 ఎయిడ్స్ టు ట్రేడ్ 1 బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్, యూనిట్ 8 ఎయిడ్స్ టు ట్రేడ్ 2 ట్రాన్స్పోర్ట్ వేర్హౌసింగ్ అండ్ అడ్వర్టైజ్మెంట్. అదేవిధంగా పేపర్ 2 అకౌంటెన్సీ అండ్ కంప్యూటర్స్, యూనిట్ 1 ఇంట్రొడక్షన్ ఆఫ్ అకౌంటెన్సీ, యూనిట్ 2 జర్నల్, యూనిట్ 3 లెడ్జర్, యూనిట్ 4 సబ్సిడరీ బుక్స్, యూనిట్ 5 క్యాష్ బుక్, యూనిట్ 6 ట్రయల్ బ్యాలెన్స్, యూనిట్ 7 ఫైనల్ అకౌంట్స్, యూనిట్ 8 బేసిక్ ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్స్. అదేవిధంగా పేపర్ 3 టాక్సేషన్, యూనిట్ 1 ఇంట్రొడక్షన్, యూనిట్ 2 బేసిక్ కాన్సెప్ట్స్, యూనిట్ 3 అగ్రికల్చరల్ ఇన్కమ్, యూనిట్ 4 క్యాపిటల్ అండ్ రెవెన్యూ, యూనిట్ 5 రెసిడెన్షియల్ స్టేటస్ అండ్ ఇన్సైడెన్స్ ఆఫ్ ట్యాక్స్, యూనిట్ 6 exempted incomes, unit 7 income from salary according to the section 15 to 17 of the Income Tax Act 1961, unit 8 income from house property section 20 to 27. తెలుగు మీడియం పన్ను విధింపు 1 యూనిట్ 1 విషయ పరిచయం పార్ట్ ఏ డిజిటల్ క్లాస్. Learning objectives. First one is tax and characteristics of tax. Second one is types of taxes, direct and indirect. Third one is relationship between Income Tax Act and Central Ministry of Finance. Fourth one is the main hierarchy in implementing authority of the Income Tax Act. అభ్యసనం చేయవలసిన విషయాలు: 1 పన్ను మరియు పన్ను యొక్క లక్షణాలు, 2వది పన్నుల రకాలు ప్రత్యక్ష మరియు పరోక్ష పన్నులు, 3వది ఆదాయపు పన్ను చట్టంనకు మరియు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు గల సంబంధం, 4వది ఆదాయపు పన్ను చట్టం అమలు మరియు నిర్వహణ యంత్రాంగం. పేపర్ 3 టాక్సేషన్, యూనిట్ 1 విషయ పరిచయం, యూనిట్ 2 మూల భావనలు నిర్వచనములు, యూనిట్ 3 వ్యవసాయ ఆదాయం, యూనిట్ 4 పెట్టుబడి మరియు రాబడి, యూనిట్ 5 నివాస ప్రతిపత్తి మరియు పన్ను విధింపు, యూనిట్ 6 మినహాయించబడిన ఆదాయాలు, యూనిట్ 7 జీతం నుండి ఆదాయం సెక్షన్ 15 నుండి 17 వరకు, యూనిట్ 8 గృహ ఆస్తి నుండి ఆదాయం సెక్షన్ 22 నుండి 27 వరకు. ఈరోజు ఈ క్లాస్ నందు పేపర్ 3 టాక్సేషన్ యూనిట్ 1 విషయ పరిచయంను ఈరోజు మనము విషయాలను తెలుసుకోబోతున్నాం. పన్ను పరిచయం. పన్ను అను పదము సామాన్య మానవునికి గాని అతని కుటుంబ సభ్యులకు గాని ఎటువంటి ప్రయోజనమును ప్రత్యక్షముగా పొందకుండా ప్రభుత్వానికి నిర్బంధముగా చెల్లించిన మొత్తం అని అర్థమగును. పన్ను అనగా శాసనపరముగా ప్రభుత్వం విధించిన నిర్బంధ చెల్లింపునకు ప్రజలు చెల్లించవలసిన మొత్తం అని అర్థం. ఆంగ్ల భాషలో ట్యాక్స్ అను పదమునకు మూల పదము లాటిన్ భాషలో టాక్సేర్ అను పదము నుండి గ్రహించబడినది. దీని అర్థం అంచనా లేదా విలువ. పన్ను అనగా
సామాన్య మానవునికి ప్రభుత్వము ఎటువంటి ప్రత్యక్షమైన ప్రయోజనాన్ని కల్పించకుండా అతనికి కానీ అతని కుటుంబ సభ్యులకు కానీ ఎటువంటి ప్రయోజనాన్ని చేకూర్చకుండా నిర్బంధంగా విధించినటువంటి మొత్తం ఏదైతే ఉందో ఆ మొత్తంని మనము పన్నుగా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే పన్ను చెల్లింపుదారుడు ఎవరైతే ఉన్నారో ఆ పన్ను చెల్లింపుదారునికి ప్రత్యక్షంగా ఎటువంటి ప్రయోజనాన్ని చేకూర్చకుండా చెల్లించినటువంటి మొత్తం అని అర్థం. పన్ను అనగా శాసనపరముగా ప్రభుత్వం విధించిన నిర్బంధ చెల్లింపునకు ప్రజలు చెల్లించవలసిన మొత్తం అని అర్థం. అనగా పన్నును విధించే అటువంటి అధికారం, హక్కు ప్రభుత్వానికి మాత్రమే ఉంటుంది. ఆ విధించబడ్డటువంటి పన్ను ఏదైతే ఉందో ఆ నిర్బంధంగా ప్రజలు చెల్లించవలసి ఉంటుంది. ఆంగ్ల భాషలో ట్యాక్స్ అను పదము నాకు మూల పదము లాటిన్ భాషలో టాక్సేర్ అనే పదము నుండి గ్రహించబడినది. దీని అర్థం అంచనా లేదా విలువ. పన్ను యొక్క లక్షణములు. పన్ను యొక్క ముఖ్య లక్షణములు ఈ క్రింది విధంగా కలవు. 1. ప్రభుత్వం మాత్రమే పన్నును విధించవలెను. 2. పన్నును నగదు రూపంలోనే చెల్లించవలెను. 3. పన్ను విధింపు యొక్క ఉద్దేశము ప్రభుత్వమునకు రాబడి పొందుటకు. 4. పన్ను చట్టపరమైన వసూళ్లు. 5. పన్ను చెల్లింపులో పన్ను చెల్లింపుదారు యొక్క త్యాగము కలదు. 6. ప్రభుత్వము పన్ను చెల్లింపుదారునకు ప్రత్యేకంగా అందించిన సేవలకు ప్రతిఫలం కాదు. 7. పన్నును ఆదాయంపై లేదా సంపదపై లేదా వస్తు వినియోగంపై ప్రత్యక్షంగా కానీ లేదా పరోక్షంగా కానీ విధించబడును. 1. ప్రభుత్వం మాత్రమే పన్నును విధించవలెను. అంటే ప్రభుత్వానికి మాత్రమే పన్నును విధించే అటువంటి సంపూర్ణ అధికారం, హక్కు ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా 2. పన్నును నగదు రూపంలోనే చెల్లించవలెను. పన్నును వస్తు రూపంలో చెల్లించుటకు అవకాశం లేదు. కేవలం విధించబడ్డటువంటి పన్ను ఏదైతే ఉందో ఆ పన్నును మనము నగదు రూపంలోనే చెల్లించవలసి ఉంటుంది. 3. పన్ను విధింపు యొక్క ఉద్దేశం ప్రభుత్వమునకు రాబడి పొందుటకు. వివిధ రకాల పన్నుల విధింపు ద్వారా సమకూర్చుకున్న నిధులను ప్రభుత్వం సమాజం యొక్క సామూహిక అవసరాలైన విద్య, వైద్యం, రోడ్లు, త్రాగునీరు మొదలగు వాటికి ఖర్చు చేయును. అదేవిధంగా 4వ పాయింట్ పన్ను చట్టపరమైనటువంటి వసూలు. అనగా పన్ను విధించేటువంటి అధికారం, హక్కు ప్రభుత్వానికి ఉన్నట్లుగానే పన్నును వసూలు చేసుకునేటువంటి హక్కు, అధికారం కూడా మనకు ప్రభుత్వాలకు ఉంటుంది. కాబట్టి పన్ను చట్టపరంగా విధించబడినది కాబట్టి పన్ను చట్టపరమైన వసూలు అగును. అదేవిధంగా 5. పన్ను చెల్లింపులో పన్ను చెల్లింపుదారు యొక్క త్యాగము కలదు. అంటే పన్ను చెల్లింపుదారునికి ఎటువంటి ప్రయోజనాన్ని పొందకుండా ప్రభుత్వం విధించినటువంటి నిర్బంధ మొత్తమునకు ప్రజలు చెల్లించవలసినటువంటి మొత్తం కావున ఎటువంటి ప్రత్యక్ష ప్రయోజనాన్ని పొందకుండా ప్రభుత్వానికి చెల్లించేటువంటి మొత్తంలో మనకు పన్ను చెల్లింపుదారు యొక్క త్యాగం అనేది ఉండడం అనేది జరిగింది. అదేవిధంగా 6. ప్రభుత్వం పన్ను చెల్లింపుదారునకు ప్రత్యేకంగా అందించిన సేవల ప్రతిఫలం కాదు. అంటే ఎటువంటి సేవలను ప్రభుత్వము ప్రజలకు అందించకుండానే విధించబడినటువంటి మొత్తమునకు మనము నిర్బంధంగా చెల్లించవలసినటువంటి మొత్తం కావున ఇక్కడ పన్ను చెల్లింపుదారునకు అందించిన సేవలకు ప్రతిఫలము కాదు. పన్నును ఆదాయంపై లేదా సంపదపై లేదా వస్తు వినియోగంపై ప్రత్యక్షంగా కానీ లేదా పరోక్షంగా కానీ విధించబడును. అంటే ప్రత్యక్షంగా కానీ లేదా పరోక్షంగా కానీ పన్నును విధించుటకు అవకాశం లేదు. ఒకవేళ పన్నును ఆదాయంపై విధించినప్పుడు దానిని ఆదాయపు పన్ను అంటాము. అదేవిధంగా ఒకవేళ సంపదపై గనుక పన్నును విధించినట్టయితే ఆ పన్నును సంపద పన్ను అంటాం. లేదా వస్తు వినియోగంపై విధించినట్టు అయితే దానిని వస్తు సేవల పన్నుగా మనం అనేది చెప్పడం అనేది జరిగింది. అదేవిధంగా ఆదాయం పన్ను, అదేవిధంగా సంపదపై విధించినటువంటి పన్నులను ప్రత్యక్ష పన్నులుగాను, అదేవిధంగా వస్తు వినియోగంపై
విధించినటువంటి పన్నులు ఏవైతే ఉన్నాయో ఆ పన్నులను మనం పరోక్ష పన్నులుగా చెప్పడం అనేది జరుగుతుంది. పన్ను అనేది ప్రత్యక్ష పన్ను అయినా అయి ఉండవచ్చు, లేదా పరోక్ష పన్ను అయినా అయి ఉండటకు అవకాశం అనేది ఉంటుంది. పన్నులలో రకాలు. పన్నులలో ముఖ్యమైన రకాలు ఈ క్రింది విధంగా కలవు. 1 ప్రత్యక్ష పన్నులు, 2 పరోక్ష పన్నులు. ఇక 1వది ప్రత్యక్ష పన్నుల విషయానికి వచ్చినట్టయితే ప్రత్యక్ష పన్నుకు సంబంధించినటువంటి వివరణ. పాయింట్ 1, పన్ను ఏ వ్యక్తిపై విధించబడినదో ఆ వ్యక్తియే ఆ పన్ను యొక్క భారమును భరించుచున్నచో ఆ పన్నును ప్రత్యక్ష పన్ను అంటారు. 2వ పాయింట్, ప్రత్యక్ష పన్నులను ఒక వ్యక్తి యొక్క ఆదాయము లేదా సంపదపై విధించబడును. పన్ను భారంను ఇతరులకు బదిలీ చేయుటకు అవకాశం లేదు. 3వ పాయింట్, ఏ వ్యక్తిపై ప్రత్యక్ష పన్ను విధించబడినదో ఆ వ్యక్తియే నేరుగా ప్రభుత్వమునకు పన్ను చెల్లించవలసి ఉండును. మొదటి పాయింట్లో పన్ను ఏ వ్యక్తిపై విధించబడినదో ఆ వ్యక్తి ఆ పన్ను యొక్క భారంను భరించుచున్నచో ఆ పన్నును ప్రత్యక్ష పన్ను అంటారు. అంటే పన్ను యొక్క భారాన్ని ఏ వ్యక్తిపై అయితే ప్రారంభపు భారాన్ని మోపబడినదో ఆ ప్రారంభపు భారాన్ని అదేవిధంగా అంతిమ భారాన్ని కూడా ఒకే వ్యక్తి భరించినట్లయితే ఆ పన్నును మనము ప్రత్యక్ష పన్ను అంటాము. ప్రత్యక్ష పన్నుకు ఉదాహరణగా ఆదాయ పన్ను, సంపద పన్ను చెప్పడం అనేది ఉదాహరణగా చెప్పవచ్చు. 2వది, ప్రత్యక్ష పన్నులను ఒక వ్యక్తి యొక్క ఆదాయం లేదా సంపదపై విధించబడును. పన్ను భారంను ఇతరులకు బదిలీ చేయుటకు అవకాశం లేదు. పన్ను విధించబడినప్పుడు పన్ను యొక్క భారాన్ని ఇతరులకు బదిలీ చేయుటకు అవకాశము లేదు. 3వది, ఏ వ్యక్తిపై ప్రత్యక్ష పన్ను విధించబడినదో ఆ వ్యక్తియే నేరుగా ప్రభుత్వానికి పన్ను చెల్లించవలసి ఉండును. 4వది, ఆదాయపు పన్ను, సంపద పన్ను మరియు వృత్తి పన్ను ప్రత్యక్ష పన్నులకు ఉదాహరణగా చెప్పవచ్చును. ప్రత్యక్ష పన్నులను చెల్లించే వ్యక్తి తన ఆదాయంను స్వీకరించిన తదుపరి ఈ పన్నును చెల్లించును. 5వది, ఏ వ్యక్తిపై పన్ను విధించబడినదో అతనే ఆ పన్ను చెల్లింపునకు వ్యక్తిగత బాధ్యతను కలిగి ఉండును. అనగా పన్ను యొక్క భారంను మరొక వ్యక్తికి గాని లేదా ఇతరులకు గాని బదిలీ చేయుటకు అవకాశం లేదు. ఇక 4వ పాయింట్ విషయానికి వచ్చినట్టయితే ఆదాయపు పన్ను, సంపద పన్ను మరియు వృత్తి పన్ను ప్రత్యక్ష పన్నులకు ఉదాహరణగా చెప్పవచ్చును. అంటే ఒక వ్యక్తి కలిగి ఉన్నటువంటి ఆదాయంపై విధించినప్పుడు దానిని ఆదాయ పన్నుగా, ఒక వ్యక్తి కలిగి ఉన్నటువంటి సంపదపై విధించినటువంటి పన్నును మనం సంపద పన్నుగా, ఒక వ్యక్తి వృత్తి ద్వారా ఆదాయాన్ని ఆర్జించడం ద్వారా గనక ఆదాయాన్ని ఆర్జించినట్టయితే అతను ఆ వృత్తి ద్వారా ఆర్జించిన ఆదాయం కోసం కాను వృత్తిపరమైనటువంటి పన్నును చెల్లించవలసి ఉంటుంది. ఆదాయపు పన్ను, సంపద పన్ను మరియు వృత్తి పన్నులు ప్రత్యక్ష పన్నులకు ఉదాహరణగా చెప్పవచ్చును. అంటే పన్ను యొక్క భారం ఏ వ్యక్తిపై అయితే మోపబడినదో ఆ వ్యక్తి మాత్రమే మనకు పన్ను చెల్లింపునకు బాధ్యుడు అగును. ఈ పన్ను యొక్క భారాన్ని ఇతరులకు బదిలీ చేయుటకు అవకాశము లేదు. 2వది, ప్రత్యక్ష పన్నులకు ఆపోజిట్ పరోక్ష పన్నులు. పరోక్ష పన్నులు 2వ పాయింట్లో ఫస్ట్ పాయింట్, పన్నును వస్తువుల లేదా సేవల ధరలపై విధించినప్పుడు దానిని పరోక్ష పన్ను అందురు. 2వ పాయింట్, పరోక్ష పన్నులను సరుకుల పంపిణీ వ్యవస్థలో గల మధ్య వ్యక్తులు వసూలు చేసి ప్రభుత్వ ఖజానాలో జమ చేసెదరు. 3వది, పరోక్ష పన్నులను ప్రప్రథమముగా వ్యాపారస్తునిపై విధించబడును. అదేవిధంగా ప్రత్యక్ష పన్నులు అంటే సంపదపై కానీ లేదా ఆదాయంపై కానీ లేదా వృత్తిపై కానీ విధించినటువంటి పన్నులు ఏవైతే ఉన్నాయో ఆ పన్నులను మనం ప్రత్యక్ష పన్నులు మనము తెలుసుకోవడం అనేది జరిగింది. అదేవిధంగా పరోక్ష పన్నుల విషయానికి వచ్చినట్టయితే పన్నును వస్తువుల లేదా సేవల ధరలపై విధించినప్పుడు దానిని పరోక్ష పన్ను అందురు. పరోక్ష పన్నులు అనేటివి వస్తువులకు లేదా సేవలకు సంబంధించినటువంటి ధరలపై చెల్లించేటువంటి మొత్తం లేదా విధించేటువంటి మొత్తం ఏదైతే ఉందో ఆ మొత్తాలను మనము పరోక్ష పన్నులు అంటాం. పరోక్ష పన్నులను ముందుగా ఉత్పత్తిదారులపై కానీ లేదా వ్యాపారస్తులపై కానీ లేదా పంపిణీ వ్యవస్థలో గల వ్యక్తులపై విధించినప్పుడు ఆ వ్యక్తులు మధ్యవర్తులుగా ఉంటూ తుది వినియోగదారుని వరకు వస్తు లేదా సేవలు చేరిన తదుపరి ముందుగానే ఆ వస్తు లేదా సేవలపై పన్ను చెల్లించి
వినియోగదారుని నుండి వసూలు చేసుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మూడవది పరోక్ష పన్నులు ప్రప్రథమంగా వ్యాపారస్తునిపై విధించబడును. 4వ పాయింట్, వ్యాపారస్తుడు ఈ పన్నును చెల్లించి పన్ను యొక్క భారమును వస్తు యొక్క ధరను పెంచి వినియోగదారునికి బదిలీ చేయును. 5వ పాయింట్, పరోక్ష పన్నులను వినియోగదారుడు సరుకును స్వీకరించుటకు ముందుగానే చెల్లించి ఉండును. పరోక్ష పన్నులను అదృశ్య పన్నులుగా వ్యవహరించబడును. 6వది, వస్తు మరియు సేవల పన్ను, అమ్మక పన్ను, ఎగుమతి పన్ను, దిగుమతి పన్ను, ఎక్సైజ్ సుంకం, కస్టైజ్ సుంకములను ఉదాహరణగా చెప్పవచ్చును. ఇక విత్త బిల్లు ఆదాయ పన్ను చట్టంగా లేదా ఆర్థిక చట్టంగా మారే అటువంటి విధాన క్రమాన్ని మనం పరిశీలించినట్టయితే కేంద్ర మంత్రిత్వ శాఖ 1, లోక్సభ 2, 3 రాజ్యసభ, 4 రాష్ట్రపతి. అంటే మన ఆర్థిక బిల్లు ఏదైతే ఉందో, విత్త బిల్లు ఏదైతే ఉందో ఆ విత్త బిల్లు విత్త చట్టంగా మార్పు చెందుటకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మరియు లోక్సభ మరియు రాజ్యసభ గల సంబంధాన్ని, అదేవిధంగా రాష్ట్రపతితో గల సంబంధాన్ని మనము పరిశీలించినట్టయితే, స్టెప్ 1, ఆదాయపు పన్ను చట్టం రూపకల్పనలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ యొక్క పాత్ర. 1, ఆదాయపు పన్ను చట్టంను అమలు పరచుటకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉన్నతమైన స్థాయిలో పనిచేయును. 2వది, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మంత్రి సాధారణంగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి మాసంలో విత్త బిల్లుతో పాటుగా ఆదాయ వ్యయాల వివరములతో కూడిన పట్టిక బడ్జెట్ను తయారు చేయును. తదుపరి తయారు చేసిన విత్త బిల్లును మరియు బడ్జెట్ను ఫిబ్రవరి మాసంలో చివరి రోజున పార్లమెంటు నందు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మంత్రి సమర్పించును. సబ్ పాయింట్ 1, విత్త బిల్లు నందు వివిధ ఆదాయములను పన్నుకు గురి చేయవలసిన ప్రతిపాదికలు. సెకండ్ పాయింట్, మినహాయింపబడే ఆదాయం కన్నా ఎక్కువగా ఉన్న ఆదాయంపై పన్ను విధించవలసిన వివిధ పన్ను రేట్లు. 3వది, పన్ను నుండి మినహాయింపబడే ఆదాయ పరిమితులు, అంశములు. 4వది, వివిధ శీర్షికల క్రింద ఆదాయాన్ని లెక్కించే పద్ధతులు మొదలగునవి కలిసి ఉండును. స్టెప్ 2, ఆదాయపు పన్ను చట్టం రూపకల్పనలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మరియు లోక్సభ యొక్క పాత్ర. లోక్సభలోని సభ్యులు విత్త బిల్లు అంశములపై మరియు ఆదాయ వ్యయాల వివరములతో కూడిన పట్టిక బడ్జెట్ అంశములపై చర్చించి ఆమోదం తెలిపిన తదుపరి విత్త బిల్లును మరియు బడ్జెట్ను తదుపరి సభ అయిన రాజ్యసభకు చర్చ నిమిత్తం పంపబడును. లోక్సభ సభ్యులు విత్త బిల్లు అంశములపై మరియు ఆదాయ వ్యయాల వివరములతో కూడిన పట్టిక బడ్జెట్ అంశములపై చర్చించి ఆమోదం తెలిపిన తదుపరి విత్త బిల్లును మరియు బడ్జెట్ను తదుపరి సభ అయిన రాజ్యసభకు చర్చ నిమిత్తం పంపబడును. స్టెప్ 3, ఆదాయపు పన్ను చట్టం రూపకల్పనలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మరియు రాజ్యసభ యొక్క పాత్ర. రాజ్యసభలో రాజ్యసభ సభ్యులు విత్త బిల్లు అంశములపై మరియు ఆదాయ వ్యయాల వివరములతో కూడిన పట్టిక బడ్జెట్ అంశములపై చర్చించి ఆమోదం తెలిపిన తదుపరి విత్త బిల్లును మరియు బడ్జెట్ను తదుపరి దేశ అధ్యక్షుడైన రాష్ట్రపతి యొక్క అనుమతి పొందుట గూర్చి పంపబడును. స్టెప్ 4, ఆదాయపు పన్ను చట్టం రూపకల్పనలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మరియు దేశ అధ్యక్షుడైన రాష్ట్రపతి యొక్క పాత్ర. విత్త బిల్లు దేశ అధ్యక్షుడైన రాష్ట్రపతి యొక్క అనుమతి పొంది సంతకం చేసిన తదుపరి విత్త బిల్లు ఆదాయపు పన్ను చట్టంగా మార్పు చెందును. ఈ విధంగా ఆదాయపు పన్ను చట్టంగా మార్పు చెందిన తదుపరి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదాయపు పన్ను చట్టంను అమలు చేయుటకు నిర్వహించవలసి ఉండును. అదేవిధంగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి మనం ఇంతకుముందు చెప్పుకున్న విధంగా
ప్రతి సంవత్సరం సాధారణంగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మంత్రి బడ్జెట్ మరియు విత్త బిల్లును తయారు చేసి విత్త బిల్లును బడ్జెట్ను లోక్సభలో ప్రవేశపెట్టడం ద్వారా లోక్సభ అనుమతి పొందిన తదుపరి రాజ్యసభకు చర్చ నిమిత్తం పంపిన పిదప రాజ్యసభలోని సూచనలను సలహాలను పాటిస్తూ కానీ లేదా పరిగణలోకి తీసుకోకుండా కానీ ఆ సభ యొక్క ఆమోదం పొందిన తదుపరి రాష్ట్రపతి యొక్క అనుమతి కోసం పంపడం అనేది జరుగుతుంది. రాష్ట్రపతి అనుమతి పొందిన తదుపరి విత్త బిల్లు కాస్త ఆర్థిక చట్టంగా మార్పు చెందడం అనేది జరుగుతుంది. దానినే మనం ఆదాయపు పన్ను చట్టం అమలు చేయుటకు ఆదాయపు పన్ను చట్టంగా పేర్కొనడం అనేది జరుగుతుంది. Taxation 1 Unit 1 Introduction Part A Digital Class for English Medium. About tax. The term tax to a common man means money paid to the government out of compulsion without deriving any benefit directly by himself or his family members. The word tax is derived from a Latin word taxare. It means to estimate or value. Tax is a compulsory payment by a person to the government. Characteristics of tax. The following are the important characteristics of tax. First one is tax can be imposed by the government only. Second one, tax can be paid in the form of cash. Third one is the object of tax is to raise revenue to the government. Fourth one is tax is a legal collection. Fifth one is payment of tax involves an element of sacrifice. Sixth one, tax is not a payment for specific services rendered by the government to taxpayer. Seventh one is tax may be imposed on income or wealth on commodity either directly or indirectly. Types of taxes. The following are the important types of taxes. First one is direct taxes. Second one is indirect taxes. First one is direct taxes. Point 1. A direct tax is one in which the immediate and ultimate burden will be on the same person. Second point, direct taxes are those taxes which are imposed on a person either on his income or wealth, and the tax liability cannot be transferred to other persons. That is, if tax is levied directly on a person's income or wealth, then it is known as direct tax. Third point, a direct tax is paid to the government by the person on whom it is imposed. Fourth point, income tax, wealth tax, and professional tax are the examples for direct taxes. Direct taxes are paid after the income reaches in the hands of taxpayer. Fifth point, the person on whom the tax is imposed is personally liable to pay the tax. In other words, he cannot shift or transfer the burden to others, and hence they are also known as personal taxes. Second one is indirect taxes. First point, if the tax is levied on the price of goods or services, then it is known as indirect tax. Second one is indirect tax is collected by middlemen in the channels of distribution of goods, and it is remitted to the government treasury. Third point, indirect taxes are the taxes charged to businessman. First, he pays the tax and later on he shifts the tax burden to ultimate consumer by charging a higher price. Fourth one is the price charged to a consumer includes cost of goods, profit margin of the seller, and indirect taxes
paid by him at the time of purchase or production of the goods. Indirect taxes. Fifth point. Indirect taxes are paid before the goods or services reach the taxpayer. Indirect taxes are also termed as hidden taxes because the purchaser of the goods is not aware how much tax he was paid for purchasing the goods or services. Sixth point. Sales tax, excise duty, and customs duty, service tax are the best examples of indirect taxes. How finance bill will be changed as Finance Act. These steps are very useful to understand easily of how finance bill will be changed as Finance Act. Central Ministry of Finance, step 1. Step 2, Lok Sabha. Step 3, Rajya Sabha. Step 4, President of India. Functions of Central Ministry of Finance in implementing Income Tax Act. First point is the Ministry of Finance worked at apex level for implementing Income Tax Act. Second one is the Ministry of Finance prepares the budget along with finance bill every year. Third point, on the last day of the February every year, the finance bill and budget submits before the Parliament by the Finance Minister. Fourth one is the finance bill reveals the ceiling of income, mode of collecting taxes, income tax rates, tax rebates, tax deduct at source, tax-free incomes, and basic exemptions, etc. Step 2. Role of the Lok Sabha. After discussion on the finance bill and budget in Lok Sabha and taking the assent from Lok Sabha, the same finance bill and budget is being sent to Rajya Sabha for discussion on finance bill and budget. Step 3. Role of Rajya Sabha. After discussion on the finance bill and budget in Rajya Sabha and taking the assent from Rajya Sabha, the same finance bill and budget is being sent to the President of Indian Republic for his consent. Step 4. Role of the President of Indian Republic. After getting the consent by the President, the finance bill will become an Finance Act and the act will come into execution. Once again, functions of Central Ministry of Finance in implementing Income Tax Act. First point, the Ministry of Finance worked at apex level for implementing Income Tax Act. Second point, the Ministry of Finance prepares the budget along with finance bill every year. On the last day of the February every year, the finance bill and budget submits before the Parliament by the Finance Minister. Fourth point, the finance bill reveals the ceiling of income, mode of collecting taxes, income tax rates, tax rebates, tax deducted source, tax-free incomes, and basic exemptions, etc. Step 2. Role of Lok Sabha. After discussion on the finance bill and budget in Lok Sabha and taking the assent from Lok Sabha, the same finance bill and budget is being sent to Rajya Sabha for discussion on finance bill and budget. Step 3. Role of Rajya Sabha. After discussion on the finance bill and budget in Rajya Sabha and taking the assent from Rajya Sabha, the same finance bill and budget is being sent to the President of Indian Republic for his consent. Last step.
Role of the President of Indian Republic. After getting the consent by the President, the Finance Bill will become an Finance Act and the Act will come into execution.